ఓం శుక్లాం వరధరం విష్ణుం షడ్వర్ణం చతుర్భుజం ప్రసన్నపదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశైలారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథరం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం ద్వితీయాంశం 9వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 9వ అధ్యాయంలో జ్యోతిష్ చక్ర శింశుమార చక్ర వివరణం అని ఈ అధ్యాయం గురించి చెబుతున్నారు. అయితే ఇక్కడ కిందటి వీడియోలో చెప్పుకున్నట్లుగానే జ్యోతిష్ చక్రం అంటే గురువుగారు నా యొక్క జాతకం గురించా, లేదంటే ఏ నక్షత్రం గురించా, ఏ లగ్నం గురించా, ఏ మహాదశ గురించా, ఏ అంతర్దశ గురించా, లేదంటే కుజగ్రహ, శనిగ్రహ, గురుగ్రహ వక్రస్థితుల గురించి జ్యోతిష జాతక చక్రంలో ఉంటుంది కదా, దాని గురించి ఉన్నదా ఈ అధ్యాయంలో అంటే ఖచ్చితంగా అందులోనికి వెళ్ళలేదు పరాశరుడు వారు. జ్యోతిష్ చక్ర శింశుమార చక్ర వివరణము అంటే అందులోనే జ్యోతిష్ చక్రానికి అధిపతి అయినటువంటి సూర్యనారాయణ స్వామి, ఈ సూర్యనారాయణ స్వామి తాలూకు గమనము, ఆ గమనం నుంచి వచ్చినటువంటి ఆకాశగంగ, ఈ ఆకాశగంగ ఏ ఏ రోజులలో ఏ ఏ నక్షత్రాలలో ఎలాంటి సందర్భాలలో ఆకాశగంగ వర్షింపబడుతుందో భూమి మీద, ఆ గంగోదకాన్ని స్నానం చేసినటువంటి మానవుడికి ఎలాంటి పాప రహితమైనటువంటి జీవనాన్ని భగవంతుడు ఇస్తాడు, పుణ్యప్రదమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అన్నది ఈ అధ్యాయంలో మనకి వస్తుంది. అయితే కిందటి వీడియోలో చెప్పుకున్న శ్లోకం దగ్గర నుంచి మనం మొదలుపెట్టుకుంటూ సరితత్తు సముద్ర భౌమాస్తు తథాపహ ప్రాణి సంభవా చతుప్రాకార భగవాన దత్తే సవితామునే. సూర్యనారాయణ స్వాముల వారు సముద్రాల దగ్గర నుంచి, నదుల దగ్గర నుంచి, భూప్రదేశాలలో ప్రాణిదేహాలలో కలిగి ఉండేటటువంటి 4 విధాలైనటువంటి నీటిని గ్రహిస్తారు. ఈ 4 విధాలైనటువంటి నీరు, దాని గురించి ఎదరగట్టం వచ్చే అధ్యాయంలో వస్తుంది, అక్కడ మనం చెప్పుకున్నాం. 4 విధాలైనటువంటి నీటిని గ్రహిస్తున్నారు సవిత్రుడు అనేటటువంటి సూర్యనారాయణ స్వామి. అక్కడ మనం కిందటి వీడియోలో ఆపుకొని అక్కడి నుంచి ప్రారంభం చేసుకుంటూ ఆకాశగంగా శరణం తదాదాయ గభస్తిమాన్ అనభ్రగత మేవోర్వ్యాం సద్యక్షపతి రశ్మిభి. అదేవిధంగా గభస్తిమంతుడైనటువంటి సూర్యుడు ఆకాశగంగా జలాన్ని ధరించి అభ్రాలకు పంపకుండా నేరుగా కిరణాల ద్వారా వెంటనే భూమి యందు చిమ్ముతాడు, భూమి యందు వర్షింపజేస్తాడు. ఎవరు? గభస్తిమంతుడైనటువంటి సూర్యనారాయణ స్వామి. ఎలాంటి నీటిని పంపుతారు? ఆకాశగంగా జలాలని స్వీకరించి. ఎలా స్వీకరిస్తారు ఆకాశగంగా జలాలని? ఎప్పుడైతే భూమి మీద వర్షం పడి సముద్రాలు, నదులు, చెరువులు నిండి ఉంటాయో వాటి నుంచి ఎండాకాలంలో వచ్చినటువంటి తేమని ఆయన గ్రహించి ఆయన దగ్గర నుంచి సోముడుకు వచ్చి, సోముడి దగ్గర నుంచి అభ్రమములు, సోముడు అంటే చంద్రుడు, చంద్రుడి దగ్గర నుంచి అభ్రమములు, అభ్రమములు అంటే మేఘాలు, మేఘాలకి వచ్చి ఆ మేఘాల దగ్గర చక్కనైనటువంటి ప్రయోగాత్మకంగా వర్షాలు కురిపింపజేస్తాడు సూర్యనారాయణ స్వామి అని పరాశరుడు వారు చెబుతున్నారు ఇక్కడ. తస్య సంస్పర్శ దిద్ధూత పాప పంకోద్విజోత్తమ సజాతి నయాతి నరకం మర్త్యో దివ్య స్నానం హితతు స్మృతం. ఇక్కడ పరాశరుడు వారు చెబుతూ, ఓ దివ్యశ్రేష్ఠుడా, ద్విజశ్రేష్ఠుడా, మైత్రేయ మహర్షి, ఆ సూర్య భగవాను యొక్క సంస్పర్శ చేత పాప పంకం పూర్తిగా క్షాళితమవుతుంది. ఎలా క్షాళితమవుతుంది పాప పంకము? చక్కగా ఆకాశగంగా జలాలతో ఎవరైతే ఏ ప్రాణి అయితే ఆకాశగంగా జలాలతో స్నానమాచరిస్తాడో అట్టి స్నానికి పాపములు ఏవైతే ఉన్నాయో అవి కరిగివేయబడతాయి. ఆ నీటిలో స్నానమాచరించిన వాడు ఖచ్చితంగా నరకానికి పోడు. అలాగే దానినే దివ్య స్నానంగా వ్యవహరించబడుతున్నది అని పరాశరుడు వారు చెబుతున్నారు. దివ్య స్నానము అంటే ఆకాశగంగా జలాలతో చేయవలసినటువంటి స్నానం. మనకి సరే ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కల్చరు లేదా పెద్ద కుటుంబం అనేటటువంటి ఇది కాకుండా, వ్యక్తి కుటుంబం అనేటటువంటి ఇది కాకుండా ఏక కుటుంబంగా నేను ఒక్కడనే బ్రతుకుతాను ఏకోనారాయణ అని ఈ రోజులు దిగజారుతున్నటువంటి పరిస్థితులు.
మా చిన్నతనంలో మా తాతగారి హయాంలో మండువా ఇళ్ళని పూర్వకాలం ఉండేవి. ఆ మండువా ఇళ్ళ దగ్గర మధ్యస్థమంలో ఖాళీ ఉంటే 4 దిక్కుల యందు గదులు ఉంటే మధ్యలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ సూర్యకిరణాలు కానీ చంద్రకిరణాలు కానీ వర్షం కానీ చలి కానీ ఏదైనా సరే మండువా మధ్యస్థమంలో పడేటటువంటి సందర్భంలో ఆ మండువా మధ్యస్థమంలో చక్కగా అందరం కూడా స్నానాలు చేసుకునేటటువంటి వాళ్ళం. ఆ స్నానాల ద్వారా పాప పంకిలమే కాదు, పాపము క్షాళితం అవ్వడమే కాదు, ఆరోగ్యం వచ్చేది. సరే, ఈ రోజుల్లో వర్షం పడడమే అరుదు. పడినటువంటి వర్షంలో స్నానం చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే చాలా తక్కువ మంది అని చూడొచ్చు. అందుకు ఇంకా దాని వివరం, పూర్తి వివరం పరాశరుడు వారు చెబుతూ, పాపము క్షాళితం అవ్వాలి అంటే ఆకాశగంగా స్నానము చెయ్యాలి. ఎలాంటి ఆకాశగంగా, అక్కడ దాని గురించి వివరం చెప్తున్నారు ఇక్కడ పరాశరుడు వారు. దృష్ట సూర్యం హి యద్వారి పతత్యః భ్రైర్వినాదివః ఆకాశగంగా శరణం తద్గోభిః క్షిప్యతే రవేః. సూర్యుని కాంతి అంటే ఎండ కనబడుతూ ఉండగా మేఘాల ద్వారా కాక అంతరిక్షం నుంచి జలాలు పడుతూ ఉంటే ఆ వర్షం సూర్యకిరణాల ద్వారా ఆకాశగంగా జలమే అవుతుంది. ఆకాశగంగా జలం అంటే ఏదో మబ్బులన్నీ పట్టేసి చక్కగా వర్షం పడడం అది కాదు. సూర్యకిరణాలు ఉంటుండగా అంటే సూర్యుడి తాలూకు ఎండ తగులుతూ ఉండగా, మనం పాతకాలంలో మా చిన్నతనంలో పాడుకున్న పాట, ఎండ వాన ఇవి రెండు కలిసినటువంటి సందర్భాలలో ఆ సందర్భం ఎంత ఉత్కృష్టం. అలాంటప్పుడు ఇంద్రధనస్సు మనకి కనిపిస్తుంది. ఆ ఇంద్రధనస్సు ఎంత చక్కనైనటువంటి ఆహ్లాదభరితమైనటువంటి మనస్సును రంజిల్లింపజేసేటటువంటి వాతావరణాన్ని ఇస్తుందో కంటికి, మనస్సుకి, శరీరానికి. అలాగే ఎండ ఉంటుండగా పడేటటువంటి వాన ఆకాశగంగా అవుతుంది. మేఘాలలో ఇమిడీకృతమైనటువంటి పడేటటువంటి వర్షం వేరు, ఆకాశగంగా జలం వేరు అని ఇక్కడ పరాశరుడు వారు ప్రత్యక్షంగా చెబుతూ, కృత్తికాదిషు వృక్షేషు విషమే స్వంభూత్యద్దివః దృష్టా అర్కపతితం జ్ఞేయం తద్గాంగం దిగ్గజోద్యతం. కృత్తిగా మున్నకు బేసి నక్షత్రాలు, మనకి తెలిసినటువంటి నక్షత్రాలు 27, అశ్విని మొదలుకొని రేవతి వరకు. ఆ రేవతి వరకు ఉండేటటువంటి 27 నక్షత్రాలలో ఏవైతే బేసి నక్షత్రాలు ఉన్నాయో కృత్తిక, మృగశిర, పునర్వసు, ఈ ప్రకారంగా ఆ నక్షత్రాలలో ఆకాశంలో సూర్యుడు కనబడుతూ ఉంటుండగా ఏ నీరు అయితే వర్షంగా కురుస్తుందో ఆ నీరు దిగ్గజాలు విడిచిపెట్టినటువంటి ఆకాశగంగాని మనం అర్థం చేసుకోవచ్చు. దిగ్గజాలు అంటే ఇక్కడ మనకి తెలిసినటువంటిది ఐరావత పుండరీకో వామన కుముదోంజన. ఐరావతం దగ్గర నుంచి ఉండేటటువంటి దిగ్గజాలు, ఆ అన్నింటి మీదన ఉండేటటువంటి ఆ ఏనుగు కుంభస్థలం మీద ఉండేటటువంటి నీరు జారడాన్ని, దాన్ని ఆకాశగంగా అని కూడా అంటారు. అయితే యుగ్మర్క్షేషు చ యత్తోయం పతత్యర్కోర్జ్ఞితం దివః తత్ సూర్యరశ్మిభిః సద్యః సమాదాయ నిరస్యతే. రోహిణి మున్నగు సరి నక్షత్రాలలో, అశ్విన్యాది రేవత్యాంతం ఉండేటటువంటి నక్షత్రాల్లో ఇందాక చెప్పుకున్నాం బేసి నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఇలాగ బేసి నక్షత్రాలు. ఇక్కడ నుంచి చూస్తే భరణి, రోహిణి, ఆరుద్ర ఇవి సరి నక్షత్రాలు. ఈ సరి నక్షత్రాలలో ఆకాశంలో సూర్యుడు కనబడుతూ ఉంటుండగా పడేటటువంటి నీరు సూర్యకిరణాల ద్వారా వేగంగా గ్రహించబడి వదలబడిన గంగోదకమని గ్రహించాలి. సరి నక్షత్రాలలో పడినటువంటి వర్షము దాన్ని కూడా ఆకాశగంగానే అంటారు. కాకపోతే ఈ సరి నక్షత్రాలలో పడేటటువంటి వర్షము సూర్యుడు మన భూమి మీద ఉండేటటువంటి ప్రాణికోటి దగ్గర నుంచి, సముద్రాల దగ్గర నుంచి, నదుల దగ్గర నుంచి 4 విధాలైనటువంటి నీటిని గ్రహిస్తాడు అన్నాం కదా, ఆ నీటిని వర్షింపజేస్తారు అని చెబుతూ, ఉభయం పుణ్యమత్యర్థం రుణాం పాపాపహం ద్విజ ఆకాశగంగా శరణం దివ్యస్నానం మహామునే. సరి నక్షత్రాలలో పడినటువంటి వర్షం కానీ, బేసి నక్షత్రాలలో పడినటువంటి వర్షం కానీ, సూర్యుడు ఉంటుండగా, సూర్యకిరణాలు, సూర్యుడి తాలూకు ఎండ ప్రభావం ఉంటుండగా పడినటువంటి వర్షంలో స్నానం చేసినటువంటి వాడికి, స్నానం చేసినటువంటి ఆ ప్రాణికి పాపము క్షాళితమవుతుంది. ఓ ద్విజోత్తమ, ఓ మైత్రేయ మహర్షి, ఈ 2 రకాలైనటువంటి నీరు మిక్కిలి పవిత్రమైనటువంటివి. నరుడు పాపాలను పూర్తిగా నశింపజేసేటటువంటి శక్తి కలది. ఓ మహాముని, ఈ ఆకాశగంగ శరీర స్నానమే దివ్య స్నానము అని చెప్పబడుతోంది అని చెబుతూ, యత్తు మేఘైః సముత్కృష్టం వారి తత్ ప్రాణినాం ద్విజ పుష్టాత్యో ఓషధయః సర్వ జీవనాయ అమృతం హితతు. ఓ
మైత్రేయ మహర్షి ద్విజశ్రేష్ఠ, మేఘాల ద్వారా ప్రాణికోటికి కురిసినటువంటి నీరు సమస్తములైన ఓషధులకు పుష్టిని ప్రసాదిస్తుంది. అది ప్రాణి జీవనానికి అమృతమే అవుతుంది. సూర్యనారాయణ స్వామి విడిచిపెట్టినటువంటి ఆకాశగంగ దగ్గర నుంచి మామూలు వర్షాల వరకు సమస్తమైనటువంటి ప్రాణికోటికి జీవనాధారం అవుతుంది. అలాగే తేన వృద్ధిం పరాం నీత సరళే నౌషధీ గుణ సాధక ఫలపాకాంత ప్రజానాన్ ద్విజజాయతే. ఆ నీటి చేత బాగా వృద్ధి పొందిన ఓషధీ సమూహము పంట పండినదై ప్రజలకు ఫలములను సాధిస్తుంది. ఆ సాధన కారణమే ఉత్తమ సాధన కారణం అవుతోంది. ఏ మానవుడైతే, ఏ ప్రాణి అయితే అలాంటి వర్షాల ద్వారా వచ్చినటువంటి నీటి ద్వారా పండినటువంటి ప్రతి ఒక్క పంటని, పండినటువంటి పంటని, పండని పంట కాదు, పండినటువంటి పంట, దుక్కి దున్నిన దగ్గర నుంచి పంట పూర్తిగా చేతికొచ్చేటంత వరకు ఎవరైతే చక్కగా సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవసాయం చేస్తూ పండిస్తారో అలాంటి పంట ప్రతి ఒక్క మానవుడికి ఉత్తమ సాధన కారణమవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఆ పంట ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అంచేత అందరూ కూడా సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవసాయం ద్వారా వచ్చినటువంటి పంటని పుచ్చుకున్న నాడు ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుంది ఈ రోజులలో అని ఎప్పుడు చెప్పారు? విష్ణు పురాణం అంతటి గ్రంథంలోనే చెప్పారు పరాశరుడు వారు. అంచేత తేన యజ్ఞాన్ యథా ప్రోక్తాన్ మానవాః శాస్త్రచక్షుషు కుర్వంత్యహర హస్తైస్య దేవాన ఆప్యాయ యంతితే. ఆ ఓషధుల ద్వారా శాస్త్రదృష్టి కలిగినటువంటి మానవులు ప్రతిదినము యథాప్రకారముగా చెప్పబడ్డ యజ్ఞాలను ఆచరిస్తూ దేవతలను సంతుష్టిపరుస్తారు. ఇక్కడ చూడండి, ఓషధుల ద్వారా వచ్చినటువంటి బ్రహ్మ పదార్థములు ఏవైతే ఉన్నాయో, సూర్యనారాయణ స్వామి కిరణాల ద్వారా పండించినటువంటి సమస్త ఓషధులని గ్రహించినటువంటి మానవులు, ఒక జాతికి ఇక్కడ రాయలేదు, మానవులు, ఏ మానవుడైతే సత్కామ్యాన్ని పొందాలని యజ్ఞాలను ఆచరిస్తూ ఉంటారో అట్టి మానవుడికి దేవతలు అందరూ కూడా ఆశీర్వచనం చేస్తారు. ఎలా చేస్తారు? యజ్ఞాత్ భవతి పర్జన్యాదర్ణ సంభవ. యజ్ఞయాగాది క్రతువులు చేసినందువలన మేఘాలు తయారవుతాయి. ఆ మేఘాల ద్వారా వర్షం భూమి మీదకు వస్తుంది. భూమి మీద పడినటువంటి వర్షం ద్వారా పండినటువంటి అమృతతుల్యమైనటువంటి పంట ఏదైతే ఉందో అది భగవంతుడికి అర్పణ చేసి అది భగవత్ ప్రసాదంగా పుచ్చుకున్నాడు. ఖచ్చితంగా ఆ ప్రసాదం మనకి ఫలించి తీరుతుంది అని పరాశరుడు వారు చెబుతూ, ఏవం యజ్ఞాస్య వేదాస్య వర్ణాస్య ద్విజపూర్వకాః సర్వే దేవనికాయాశ్చ పశుభూతగణాస్యే వృష్ట్యా ధృతమిదం సర్వం అన్నం నిష్పాద్యతే యథా సాపి నిష్పాద్యతే వృష్టి సవిత్ర మునిసత్తమ. మునిశ్రేష్ఠుడైనటువంటి ఓ మైత్రేయ మహర్షి ఈ విధంగా యజ్ఞాలు, వేదాలు, బ్రాహ్మణాది వర్ణాలు, సమస్త దేవతా బృందాలు, సకల ప్రాణి సముదాయాలు, సకల పశుప్రాణి సముదాయాలు ఈ వర్షం వల్ల నిలుస్తున్నది. చక్కగా భగవంతుడిచ్చినటువంటి వర్షం వల్ల మొత్తము ప్రకృతి యావత్తు కూడా శోభిల్లుతున్నది. ఆ వర్షం వల్ల అన్నము సముత్పన్నమవుతున్నది. ఆ వర్షం కూడా సవిత్రుని వల్ల ఉత్పాద్యమానమవుతోంది. ఉత్పాద్యమానము మనం రథసప్తమి రోజు చక్కగా ఒక రేగు పండుని శిరస్సును ధరించి ఓం భాస్కరాయ నమః అనేటటువంటి నామస్మరణ చేస్తూ సచేల స్నానం చేసినటువంటి మానవుడికి ఖచ్చితంగా ఆరోగ్యం సంప్రాప్తమవుతుంది. అలాగా ఒక్కొక్క సూర్యనారాయణ స్వామి ఒక్కొక్క నామధేయంతో 12 నెలలలో 12 మంది సూర్యనారాయణ స్వాముల వారు మనకి ఎదరఘట్టంలో వచ్చే అధ్యాయంలో మనకి కనిపిస్తారు. కనిపించి ఆ అధ్యాయంలో నేర్చుకోదగ్గ విశేషణం, ఆ సూర్యనారాయణ స్వామి గురించి తెలుసుకుంటే ఎలాంటి ఫలితము అన్నది వచ్చేటటువంటి ఘట్టంలో మనం చెప్పుకుందాం. ఇక్కడ ఆధారభూత సవితు ధ్రువో మునివరోత్తమ ధ్రువస్య శిశుమారోసౌ సోపి నారాయణాశ్రయ. ఓ మునీశ్వర, ఈ సూర్యనారాయణ స్వామికి ఆధారభూతుడు ధ్రువుడు. ధ్రువమండలంలో సూర్యుడు ఉంటాడు. అంతటి ధ్రువునికి ఆధారము శింసుమార చక్రము. శింసుమారం అంటే మొసలి ఆకారంలో ఉండేటటువంటి చక్రము ధ్రువుడు. ఈ మొసలి ఆకారం కలిగినటువంటి ధ్రువమండలంలో ఈ ధ్రువుడు తోక దగ్గర నిలబడినట్లుగా మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ శింసుమారము కూడా నారాయణుణ్ణి ఆశ్రయంగా పట్టుకున్నది. నారాయణుడే ఆశ్రయంగా కలిగినటువంటి శింసుమార చక్రము అని చెబుతూ
హృది నారాయణస్తస్య శిశుమానస్య సంస్థిత బిభర్త సర్వభూతానాం ఆదిభూతః సనాతనః. ఈ శ్లోకంతో ఈ అధ్యాయము 9వ అధ్యాయం పరిసమాప్తం చేసుకుంటూ, ఈ శిశుమానము యొక్క హృదయంలో నారాయణుడే ఉండడం చేత ఈ శిశుమానము ధ్రువుడికి ఆధారమైంది. ధ్రువుడు సూర్యనారాయణ స్వామికి ఆధారమయ్యాడు. ఈ సూర్యనారాయణ స్వామి ద్వారా కురిసినటువంటి వర్షములన్నీ కూడా సమస్త మానవాళికి ఆధారముగా, సమస్త ప్రాణికోటికి ఆధారముగా, సమస్త దేవత పశు పక్షాది గణాలన్నింటికీ కూడా ఆధారముగా భూమి మీద ఉన్నాయి అని చెప్పుకుంటూ ఈ అధ్యాయం ఎక్కడితో ప్రతిపాదన చేసుకుంటూ, ఎదర 10వ అధ్యాయంలో సూర్యనారాయణ స్వామి తాలూకా రథము, దానికి అధికార దేవతా వర్ణనము, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. మీ అందరికీ ఇక్కడ మరొకసారి నేను చెప్తున్నది ఏంటయ్యా అంటే, విష్ణు పురాణంలో సూర్యనారాయణుడు గురించి వివరం ఎంత చక్కగా అత్యద్భుతంగా ఇస్తున్నారు. కావున అందరూ కూడా ప్రతి ఒక్క వీడియోని ఫాలో అవుతూ ఉండండి. నేను శ్లోకము తాత్పర్యము ఎక్కడో ఒక శ్లోకం చెప్పి ఒక 10 తాత్పర్యాల వరకు చెప్పుకుంటూ మళ్ళీ 11వ శ్లోకం ఉటంకించి ఇది చెప్పడం లేదు. ఎందుకంటే చాలామంది ఈ రోజులలో ప్రధానమైనటువంటి శ్లోకం ఒకటి పట్టుకొని దాని చుట్టూతా ఉండేటటువంటి తాత్పర్యాలు, దాని చుట్టూతా ఉండేటటువంటి కథాగమనాన్ని చెబుతున్నారు. నా ఉద్దేశం ఏంటయ్యా అంటే, మొత్తం విష్ణు పురాణం 25,000 శ్లోకాలు, ఒక్కొక్క శ్లోకము దాని తాత్పర్యం, ప్రతి శ్లోకము చదువుకుంటూ వెళ్ళినందువలన మనకి ఎలాంటి సత్ఫలితం వస్తుంది అన్నది ఆఖరిలో చెప్పున్నారు. అందుకే ఆఖరిలో చెప్పే కన్నా మొట్టమొదటి అధ్యాయంలోనే పరాశరుడు వారు చెప్పారు, ఏ మానవుడు ఈ పురాణము ఉన్నది ఉన్నట్లుగా చెబుతాడో, చెప్పింది చెప్పినట్లుగా ఎవరు విని ఆచరణలో పెడతారో అట్టి మానవుడికి నారాయణుడి తాలూకా అనుగ్రహం ఖచ్చితంగా కలిగి తీరుతుంది అని పరాశరుడు వారు మొట్టమొదటి అధ్యాయంలోనే చెప్పారు. కావున అందరూ కూడా కాస్త వీడియోలు లేట్ అవుతున్నా సరే దీన్ని ఫాలో అవుతూ ఉంటారని మరీ మనవి చేసుకుంటూ, ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన మాటలు కామెంట్ రూపంలో పంపించండి. విష్ణు పురాణాన్ని మీరు వినండి, తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. హరి ఓం స్వస్తి.